ఏదైనా సరే మనకి తెలియని దాని మీద ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారో దాని ఇమీడియట్ రిజల్ట్ ఈజ్ యూ విల్ స్టార్ట్ నోయింగ్ ఇట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అంటే గమనించి ఉండకపోవచ్చు కానీ బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎప్పుడైతే మనకు తెలియని సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను న్యాచురల్గా వస్తూ ఉంటుంది, అనేక విధాలుగా వస్తూ ఉంటుంది. బట్ మన సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టిన దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అకౌంట్స్ ఏమి రాదు, బట్ అకౌంట్స్ నేర్చుకోవాలనుకుంటాను. అనుకోగానే ఏం చేస్తాను, నెక్స్ట్ స్టెప్ రాదు అనే పాయింట్ నుంచి నేర్చుకోవాలనే పాయింట్లోకి వెళ్తాం స్టార్ట్ అవుతుంది. యూ విల్ గో అండ్ బై ఏ గుడ్ బుక్, చదువుకుంటాం. అర్థం కాలేదు, ట్యూషన్కి వెళ్తాం. ఇంకా అర్థం కాలేదు, హనుమంతరాజు గారి దగ్గరికి వెళ్తాం. సార్ నాకు తెలియదు చెప్పండి అంటాం. ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. దెన్ ప్రాక్టికల్స్లోకి తెలిసిన తర్వాత ఏమవుతుంది, ప్రాక్టికల్స్లోకి. ఎప్పుడైతే ప్రాక్టికల్స్లోకి వెళ్ళామో దెన్ యు ఆర్ డ్రైవింగ్ యువర్ కార్ వచ్చేసింది. ఇదంతా కూడా ఒక మొబ్బులాగా ఉంటుంది అంతే. ఫెయిల్యూర్ ఎక్కడైనా తీసుకోండి, ఈవెన్ నార్మల్ కోర్ట్ కేసెస్ తీసుకున్నా కూడా అట్లాగే ఉంటుంది. దేనికైనా సరే ఎఫర్ట్ పెట్టకపోతే మాత్రం మీరు ఆ ఫెయిల్యూర్లోంచి బయటకు రాలేదు. ఎవరో ఏదో వచ్చి చేసేస్తారనేది జరగదు. అందరం ఫెయిల్యూర్ టేస్ట్ చేసాం. స్టిల్ వీ మేక్ అవర్ లైఫ్. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని డిప్రెషన్ స్టేట్లో తీసుకెళ్ళొద్దు మిత్రులారా. అసలు ఎప్పుడు కూడా